కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా యుఎస్ఏలో ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పబ్లిక్ టాక్ దాని పవర్ఫుల్ షోతో ఆకట్టుకునే కథతో అందరినీ ఆకట్టుకుంటుంది. సౌండ్ ట్రాక్ ని కూడా హైలైట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు 100కు 100 మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన నటన నుండి అనిరుద్ చక్కగా కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు సినిమా ప్రేక్షకుల్ని వారి సీట్లకు అతుకుపోయేలా చేస్తుంది. ఇక ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ చూసి ఇక తారక్ నటనకు తిరుగుండదని భావించారు. అందరూ భావించినట్టుగానే సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అతని భావోద్వేగ సంభాషణకి సంబంధించిన డైలాగ్స్ డెలివరీ అయినా లేదా అతని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలైనా దేవరలో ఎన్టీఆర్ నటన అద్భుతమైందని నిరూపించాయి. ఇక దేవరలో ఎన్టీఆర్ నటన గురించి అతని కెరియర్ లోనే బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక దేవరలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది. టాలీవుడ్ కి జాన్వీ ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ కూడా ఏదో గ్లామర్ పాత్రకే పరిమితం చేయకుండా మంచి పాత్రను ఇచ్చాడు కొరటాల శివ. దీంతో జాన్వీ హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దొరికినట్టుగానే అయింది. ఇక ఆచార్య విషయంలో ఫెయిల్ అయిన కొరటాల దేవర విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ బలమైన నైతిక సందేశాన్ని అందించే కథతో ముందుకు వచ్చాడు. ఈ చిత్రం హింస కాకుండా శాంతి గురించి మెసేజ్ ఇస్తుంది. రానున్న తరాల మధ్య విభేదాలను నివారించి సామరస్యాన్ని పాటించుకోవాలి అనేదే దేవర కథ. ఇక ఈ థీమ్ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇది మార్పు కోసం సామాజిక అవసరాన్ని ప్రతిబింబించే కథ. కొరటాల శివ దర్శకత్వం ఈ సినిమా సందేశాన్ని అతిగా ప్రబోధించకుండా స్పష్టంగా ఉండేలా చేస్తుంది. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డెప్త్ తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపడేస్తోంది. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పాలి. దేవరకి అందించిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాకి ప్లస్ అయింది. మొదటి పాట నుంచే సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇక దేవర పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. దేవర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. సినిమా కీలక ఘట్టాలను తీవ్రతను జోడించింది. దేవర విజయానికి అనిరుద్ చేసిన కృషిని ఫ్యాన్స్ ప్రశంసించడంతో సినిమాకి ప్రధాన హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక దేవరలో యాక్షన్ సన్నివేశాలు సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునే అంశాల్లో ఒకటి. ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు విజువల్ ట్రీట్ గా ఉంటాయి. పరిపూర్ణతకు కొరియోగ్రఫీ చేయబడ్డాయి. అడ్రినలిన్ పంపింగ్ క్షణాలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా షార్క్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. విజువల్ ఎఫెక్ట్ లోని వివరాలను శ్రద్ధను చూపించిన ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి ఎలివేట్ అవుతుంది. ఇక దేవర ఫస్ట్ హాఫ్ కథ పునాదికి వస్తే సెకండ్ హాఫ్ సినిమాకు ఎక్కడికో తీసుకెళ్లింది. సినిమా మిడిల్ హాఫ్ లో సాగే యాక్షన్, ఎమోషనల్ ట్విస్టులు, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్ కలిపి సినిమాను గ్రిప్పింగ్ ముగింపుకు తీసుకెళ్లింది. యుఎస్ఏలో సినిమాను చూసిన ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ మొత్తం అనుభవాన్ని ఎలా ఎలివేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్తూ ఆకట్టుకుంటున్నారు.